4 సంవత్సరాలుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి మాజీ మంత్రి రఘువీర తెరదించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. కర్ణాటక రాజకీయాలతో రాజకీయ పునఃప్రవేశం చేస్తానని ఆయన తెలిపారు. కోర్టులో శిక్ష పడిన వారు సైతం చట్టసభల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని, వాళ్ళందరి సభ్యత్వాలు రద్దు కాకుండా కేవలం రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం రద్దు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దొంగలకు మాత్రమే ఈ పేరు ఉంది. ఆ పేరున్న వాళ్ళందరూ దొంగలు అనలేదు. అతను ఆ పేరు ఉన్న వాళ్ళందరూ మోడీ అనేటువంటి పేర్లున్న వాళ్ళందరూ దొంగలు అనలేదు. అతను అన్నది ఎందుకు ఈ దేశంలో పెద్ద పెద్ద దొంగలకే ఆ పేర్లు ఉన్నాయి అని అన్నాడు. దాన్ని కోర్టును తప్పులతో పట్టించినారా, ఇంకో రకంగా చేశారా? ఎన్ని మాటలు వింటున్నాం. మీరెక్కువ వింటా ఉన్నారు. నేను చెప్తే వినేది, కానీ మీరు ఎంతమందిని చేరికేయాలి, ఎంతమందిని రాజకీయాల నుంచి తొలగించాలి? ఇంతవరకు భారతదేశంలో ఈ ఒక మాట అన్నందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష.